హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 13. అండ్ ఈరోజు డేట్ వచ్చేసి నవంబర్ 19, టైం అప్రాక్సిమేట్గా 5:30 అవుతుంది. చాలా మంచి గుడ్ న్యూస్తో ఈరోజు టెక్ న్యూస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇది రెండోసారి వీడియో రికార్డ్ చేయడం. నేను ఫస్ట్ టైం ఆల్రెడీ రికార్డ్ చేస్తుంటే మధ్యలో DTDC కాల్ వచ్చింది. iQOO 13 మనకి ఈరోజు డెలివరీ అయింది. ప్రోడక్ట్ నేను చూపించడానికి లేదు, ఎంబార్గో ఉంది. బాక్స్ కూడా నేను చూపించడానికి లేదు, కాకపోతే ఈ విషయం మీతో షేర్ చేసుకుందామని చెప్పని చెప్తున్నా. BMW వేరియంట్ అయితే వచ్చింది. వేరియంట్ కూడా హై అండ్ వేరియంట్ పంపించారు. ఇక్కడ దాకా వచ్చాను. ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ నాకు ఇప్పుడు రివ్యూ కింద వచ్చిందంటే ఓన్లీ రీజన్ మీ సపోర్ట్. కాబట్టి ప్రతి ఒక్కరికి పేరున హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ ఫోన్ డిసెంబర్ 3వ తారీఖున మన ఇండియాలో లాంచ్ అవబోతుంది. ఆ రోజు మన ఛానల్లో అన్ని పెద్ద ఛానల్స్ తో పాటుగానే మన ఛానల్ కూడా మీరు అన్బాక్సింగ్ వీడియో చూడొచ్చు. కాబట్టి ఒక చిన్న రిక్వెస్ట్ నాది, iQOO 13 అన్బాక్సింగ్ వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి. ఆ రోజు డిసెంబర్ 3వ తారీఖున మీరు ఇచ్చే ఆ వ్యూవర్ కౌంట్ అనేది బ్రాండ్ ఖచ్చితంగా కన్సిడర్ చేసిద్ది. బట్ నేను మాత్రం మన స్టైల్ ఆఫ్ రివ్యూని అలానే కంటిన్యూ చేస్తాను. సేమ్ లాస్ట్ టైం లావా అగ్ని 3 బ్రాండ్ పంపించినా కూడా యాజ్ ఇట్ ఈస్ ఎప్పుడు నేను చేసే జెన్యూన్ రివ్యూ ఎలా ఉంటుందో సేమ్ అలానే మీకు పోస్ట్ చేశాను. ఒక్కసారి కావాలనుకుంటే లావా అగ్ని 3 వీడియోని చూడండి. ఇది నా కీపర్ యూనిట్. iQOO 13 నా కీపర్ యూనిట్ కూడా కాదు. వాళ్ళు వెంటనే ఫోన్ తీసుకుని వెళ్ళిపోతారు రివ్యూ అయిపోయిన తర్వాత. బట్ ఆ రివ్యూ కూడా సేమ్ మనం ఎప్పుడు రివ్యూ అలా మెయింటైన్ చేస్తామో సేమ్ అలానే జెన్యూన్ రివ్యూని పోస్ట్ చేస్తాను. అలానే ఈ రోజు పోల్ కూడా కనెక్ట్ చేశాను. ఒకసారి కమ్యూనిటీ ట్యాబ్ లోకి వెళ్ళండి. మీ ఫోన్ లో ఎన్ని కెమెరాస్ ఉన్నాయో ఒకసారి ఓట్ కూడా చేసేసేయండి. అండ్ ఎప్పట్లానే వీడియో మధ్యలో కరెంట్ అఫైర్స్ కూడా పెట్టేసా. లేట్ చేయకుండా న్యూస్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి iQOO నుంచే iQOO 13 ఈసారి 5+5 years అప్డేట్స్ తో వస్తున్నట్లు రూమర్స్ అయితే కనబడుతున్నాయి. చైనాలో అయితే 5 years అప్డేట్స్ తో వస్తున్నాయి. అండ్ కొన్ని కంట్రీస్ లో 4 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో ఇస్తున్నారు. ఇండియా కూడా మోస్ట్లీ 5+5 years అప్డేట్స్ తోనే వస్తుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. డివైస్ ఎలాగో నా ఎదురుగానే ఉంది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రానున్న రోజుల్లో ఫోన్ లాంచ్ అయిన తర్వాత మీ ముందు పెట్టేస్తా. నెక్స్ట్ న్యూస్ మనకి ఏసూస్ నుంచి. ఏసూస్ గ్లోబల్గా ఏసూస్ ROG 9 ఫోన్ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఇప్పటి వరకు ఉన్న టిల్ డేట్ ఏవైతే ఫోన్స్ ఉన్నాయో అన్నింటికంటే టాప్ Antutu స్కోర్ని అయితే ఇప్పుడు స్కోర్ చేయడం జరిగింది. 31,21,390 పాయింట్స్ అయితే స్కోర్ చేసింది Antutuలో. టిల్ డేట్ ఇప్పుడు వరకు ఉన్న అన్ని స్మార్ట్ ఫోన్స్ కంటే ఇదే హైయెస్ట్ Antutu స్కోర్ అని చెప్పాలి. ఇండియాకి ఈ ఫోన్ ఎప్పుడు వస్తుందని చెప్పనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మీ ముందు తీసుకొస్తా. నెక్స్ట్ న్యూస్ మనకి రెడ్మీ నుంచి. రెడ్మీ నోట్ 14 సిరీస్కి సంబంధించి ఈ రోజు ట్విట్టర్లో వీళ్ళు ఒక ట్వీట్ అయితే పోస్ట్ చేశారు. బ్రేస్ యువర్ సెల్ఫ్ కమింగ్ సూన్ అని చెప్పని ఏ నోట్ వర్తీ రివీల్ అని చెప్పని పోస్ట్ అయితే పెట్టారు. ఈ రెడ్మీ నోట్ 14 సిరీస్ ఈసారి డిసెంబర్ ఎండ్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. పెద్ద హ్యూజ్ ఇంప్రూవ్మెంట్స్ ఏమి ఉండవు, కాకపోతే IP రేటింగ్స్ విషయంలో అండ్ డిస్ప్లే ఇట్లాంటి అదర్ టెక్నాలజీస్లో మాత్రమే డిఫరెన్స్ కనబడుతుంది. పర్ఫార్మెన్స్ అయితే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో నాకు పర్సనలీ రెడ్మీ నోట్ 14 సిరీస్ మీద అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. నెక్స్ట్ న్యూస్ మనకి వివో నుంచి. వివో X200 సిరీస్ ఇప్పుడు గ్లోబల్గా అంటే మలేషియాలో లాంచ్ అయినాయి. X200, X200 Pro స్పెసిఫికేషన్స్ చెప్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. వివో X200 Proలో వచ్చేసరికి 6.78 స్క్రీన్ ఉంటుంది. X200లో 6.67 స్క్రీన్ ఉంటుంది. ఓన్లీ స్క్రీన్ సైజ్ మాత్రమే డిఫరెన్స్ అండ్ డిస్ప్లే టెక్నాలజీ ఎవ్రీథింగ్ సేమ్ ఉంటాయి. 1.5K రెజల్యూషన్ డిస్ప్లేస్, OLED డిస్ప్లేస్ ఇవి. 120Hz రీఫ్రెష్ రేట్ ఉంటుంది. ప్రాసెసర్ Dimensity 9400 ప్రాసెసర్తో వస్తుంది రెండు ఫోన్స్లో. కెమెరాస్లో వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్ ఉంటాయి వివో X200 Proలో. అదే X200లో వచ్చేసరికి 200 మెగాపిక్సెల్ ఉండదు, 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి రెండు ఫోన్స్ లో సేమ్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. X200 Proలో 6000 mAh బ్యాటరీ ఉంటుంది. X200లో 5800 mAh బ్యాటరీ ఉంటుంది. చార్జర్ రెండు ఫోన్స్ లో 90 వాట్ చార్జర్ అయితే బాక్స్ లో ఇస్తున్నారు. ప్రైస్ వచ్చేసి X200ది దాదాపు 73,000 రూపాయలు పెట్టారు మలేషియాలో. X200 Pro వచ్చేసరికి 94,000 రూపాయల వరకు పెట్టారు. ఓన్లీ ఒకటే వేరియంట్ లో తీసుకొని వచ్చారు మలేషియాకి, సింగిల్ వేరియంట్. ఇంకా దీంట్లో 12GB అలాంటి ఏం లేవు. 16, 5, 12GB వేరియంట్ మాత్రమే. ఇండియాకి వచ్చేసరికి నాకు తెలిసి వేరియంట్స్ మారుతూ ఉంటాయి అండ్ దానికి తగ్గట్టుగానే ప్రైస్ చేంజ్ చేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ ఇవే ప్రైస్ లో మన ఇండియా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ GT Neo 7 ఈ ఫోన్కి సంబంధించి 3C సర్టిఫికేషన్ పొందింది చైనాలో. అలానే మన ఇండియాకి సంబంధించి IMEI డేటాబేస్లో కూడా ఈ ఫోన్ రికార్డ్ అవ్వడం జరిగింది. మోడల్ నెంబర్ వచ్చేసి RMX 5060 అని చెప్పిన మోడల్తో. మోస్ట్లీ ఈ ఫోన్ Snapdragon 8 Gen 3 ప్రాసెసర్తో, అంటే ఇప్పుడున్న ఫ్లాగ్షిప్ Snapdragon 8 Elite కాకుండా దీనికి ప్రీవియస్ జనరేషన్ అయిన Snapdragon 8 Gen 3 ప్రాసెసర్తో వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ కరెంట్ అఫైర్స్ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పోలవరం ప్రాజెక్ట్ ఇప్పటి వరకు మీరు వినే ఉంటారు. లాస్ట్ గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్లో మోస్ట్ కాంట్రవర్షియల్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు 2027లో పూర్తవబోతుంది అన్నట్లు ప్రెసెంట్ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే డేట్ ఇచ్చేశారు. ఇది ఓవరాల్గా 45.72 మీటర్స్ అయితే ఉండబోతుంది. దీని ఎత్తు 45.72 మీటర్లు ఉండబోతుంది. ఆల్రెడీ ఇప్పుడు ఆంధ్రాలో అసెంబ్లీ సెషన్స్ అయితే జరుగుతున్నాయి. ఈ సెషన్స్లోనే 2027లో పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతుంది అన్నట్లు స్టేట్మెంట్ అయితే ఇచ్చారు.
నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, ఏదైతే పని చేయకూడదో రష్యా మీద ఇప్పుడు ఉక్రెయిన్ చేసేసింది. ఉక్రెయిన్ కి ఆల్రెడీ యుఎస్ పవర్ఫుల్ మిసైల్స్ ని పంపించడం జరిగింది. ఈ మూవే ఇప్పుడు వరల్డ్ వార్ 3 కి దారి తీయబోతుంది. మన ఇండియా మాత్రం ప్రస్తుతానికి ఏ కంట్రీ వైపు కూడా స్టాండ్ తీసుకోవట్లేదు. మన కంట్రీ ఉక్రెయిన్ తోనూ బాగానే సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు అండ్ అలానే రష్యాతో కూడా బాగానే సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు. బట్ ఉక్రెయిన్ ఈ రోజు యుఎస్ నుంచి ఏవేవైతే పవర్ఫుల్ మిసైల్స్ అయినా ATACMS మిసైల్స్ ఉంటాయో అవి రష్యా మీదకి ప్రయోగించేసింది. రష్యా ఆల్రెడీ ఎప్పుడైతే మిసైల్స్ యుఎస్ నుంచి ఉక్రెయిన్ కి వెళ్ళాయో పుతిన్ వాళ్ళ రష్యన్ టీమ్ కి అయితే ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఎప్పుడైతే మన మీదకి దాడి చేస్తారో ఆబ్వియస్ గా మన దగ్గర ఉన్న పవర్ఫుల్ మిసైల్స్ ను కూడా వాళ్ళ మీద ప్రయోగించింది అన్నట్లు ఉక్రెయిన్ ఆల్రెడీ ఇనిషియేటివ్ తీసేసుకుని ప్రయోగించేసింది. మరి ఇప్పుడు రష్యా ఎలా రియాక్ట్ అవుతుందని చెప్పండి ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. మరి చూడాలి ఏం జరుగుతుంది. అండ్ ఇంకా బ్యాక్ టు టెక్ న్యూస్. నెక్స్ట్ న్యూస్ మనకి యాపిల్ నుంచి. యాపిల్ ఐఫోన్ 17 అండ్ 17A ఈ రెండు ఫోన్స్ లో కూడా ఈసారి యాపిల్ బయోనిక్ A19 చిప్ ని తీసుకొని రాబోతున్నారు. 3 nm బిల్డ్ టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్స్ ఇవి. ఈ ప్రాసెసర్స్ ఎప్పట్లానే అగైన్ TSMC లోనే ఫ్యాబ్రికేట్ అవబోతున్నాయి. అండ్ రెండో న్యూస్, యాపిల్ అగైన్ ఐఫోన్ 17 ఎయిర్ అని చెప్పిన ఫోన్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్. ఎందుకంటే ప్రతి చోట దీని గురించి స్పెసిఫికేషన్స్ రూమర్స్ నడుస్తూనే ఉంటున్నాయి. ఇప్పుడు దీని థిక్నెస్ కూడా వచ్చింది. ఇప్పటి వరకు థిన్నెస్ట్ ఫోన్ కింద మనం 7.1 mm 7.2 mm చూస్తూ ఉంటాం కదా. ఐఫోన్ 17 ఎయిర్ వచ్చేసరికి కేవలం 6 mm థిక్నెస్ తో వస్తుందంట. చాలా థిన్. 6 mm అంటే ఫోన్ వస్తే మాత్రం థిన్నెస్ట్ ఫోన్ కింద మంచి రెవల్యూషన్ అవుతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి గూగుల్ నుంచి. గూగుల్ క్రోమ్ బుక్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. బడ్జెట్లో మనకి ల్యాప్టాప్లో ఉండే మాక్సిమం ఫీచర్స్ వరకు క్రోమ్ బుక్లో తీసుకుని రావడం ట్రై చేస్తుంటారు. ఇప్పుడు ఆ క్రోమ్ బుక్స్లో నుంచి గూగుల్ క్రోమ్ OS ని తీసేసి ఆండ్రాయిడ్ OS ని ఇవ్వబోతుంది. రీజన్ వచ్చేసి యాపిల్ ఐప్యాడ్స్కి కాంపిటీషన్ ఇవ్వడం కోసం అన్నట్లు. అలానే క్రోమ్ OS ప్లాట్ఫామ్కి కూడా చాలా మంది జనాలు అలవాటు పడడానికి కొంచెం డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారు. ఆండ్రాయిడ్ OS అనుకోండి కొంచెం ఈజీ అండ్ మోర్ హెల్ప్ఫుల్ ఉంటుందని చెప్పని గూగుల్ అయితే చెప్తుంది. నెక్స్ట్ న్యూస్ మనకి వివో నుంచి. వివో S20 సిరీస్ ఇప్పుడు గీక్ బెన్స్ కోర్స్లో అయితే లిస్ట్ అవడం జరిగింది. కోర్స్ అవి పక్కకు పెట్టేస్తే S20 సిరీస్ ఈసారి అగైన్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో రాబోతున్నాయి. S20 సిరీస్ అంటే ఏంటి? ఇండియాలో మనకి వివో V50 సిరీస్ కింద తీసుకొని వస్తారు. V50 Pro అండ్ V50 Pro వచ్చేసి మాక్సిమం డైమెన్సిటీ 9400 ప్రాసెసర్తో వచ్చే అవకాశం ఉంది. 9300 ప్రాసెసర్. బట్ V50 స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తోనే వచ్చింది మాక్సిమం. మళ్ళీ ప్రైస్ అయితే ఖచ్చితంగా 40 నుంచి 45 వేల రూపాయలు పెట్టేస్తారు. బట్ ఎంతవరకు ఇది ప్రాసెసర్కి జస్టిస్ చేసిద్దని చెప్పని నాకైతే అర్థం కావట్లేదు. నెక్స్ట్ న్యూస్ మనకి హెచ్ఎండి నుంచి. హెచ్ఎండి ఐకాన్ ఫ్లిప్ 1 అని చెప్పని ఫ్లిప్ ఫోన్ యొక్క వేరియస్ ఇమేజెస్ అండ్ కలర్స్ కూడా మనకి ఇప్పుడు ఒక ఇమేజ్లో అయితే కనబడుతున్నాయి. ఇది మోస్ట్లీ ఇండియాకి ఎప్పుడు లాంచ్ అవుతుంది, అసలు లాంచ్ చేద్దా లేదని చెప్పని కూడా ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. నోకియా నుంచి నోకియా 2660 ఫ్లిప్ అనే ఫోన్ మోస్ట్లీ 2022 ఆగస్ట్లోనే గ్లోబల్గా మనం చూసేసి ఉన్నాం. బట్ ఇప్పుడు దీంట్లో కొన్ని చేంజెస్ చేసి, అంటే సన్నపిన్ ఛార్జర్లు అవి తీసేసి టైప్ సి పిన్ ఇచ్చేసి కొన్ని ఫర్దర్ మోడిఫికేషన్స్ కొంచెం ఎక్స్ట్రా కలర్స్ తీసుకొని వచ్చి ఇప్పుడు హెచ్ఎండి అయితే టీస్ చేస్తుంది. మోస్ట్లీ ఫట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ న్యూస్ మనకి యాపిల్ నుంచి. అగైన్ ఇండోనేషియాలో ఆల్రెడీ 16 సిరీస్ ని బ్యాన్ చేశారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒకవేళ అక్కడ కనుక వాళ్ళు బిజినెస్ చేయాలి అంటే మినిమం 18% 20% వాళ్ళ బిజినెస్ టర్న్ ఓవర్ లోంచి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చెప్పి అనేది వాళ్ళ రూల్. ఇప్పుడు దానికి రెస్పాండ్ అవుతూ యాపిల్ $100 million ని ఇండోనేషియాలో ఇన్వెస్ట్ చేస్తా ఉన్నట్లు యాపిల్ అయితే చెప్తుంది. దానికి ఇండోనేషియన్ గవర్నమెంట్ ఇప్పటి వరకు ఏమీ రెస్పాండ్ అయితే అవ్వలేదు. చూద్దాం మళ్ళీ 16 సిరీస్ అక్కడ అన్బ్యాన్ అవుతాయో లేదో. నెక్స్ట్ న్యూస్ మనకి గూగుల్ ప్లేలో బెస్ట్ యాప్స్ ఆఫ్ 2024 లిస్ట్ అయితే బయటకు వచ్చింది. టాప్ 5లో మన ఇండియన్ యాప్ కూడా ఉంది. ఇక్కడ స్క్రీన్ మీద వేస్తున్నాను చూడండి. ఫస్ట్ యాప్ వచ్చేసరికి ఎల్ఈ అని చెప్పి కనబడుతుంది. ఇది ఫ్యాషన్ స్టైలిస్ట్ కి సంబంధించి, అంటే మన అవుట్ఫిట్ ఎలా ఉండాలి ఏంటి ఇవన్నీ కూడా మనం ఈ యాప్ నుంచి చెక్ చేసుకోవచ్చు. సెకండ్ యాప్ స్క్వాడ్ బస్టర్స్ అనే ఒక గేమ్ కనబడుతుంది. థర్డ్ యాప్ ఇండస్ బ్యాటిల్ రాయల్ మొబైల్ అని, ఇది ఒక ఇండియన్ గేమ్ ఇండస్ బ్యాటిల్ రాయల్ మొబైల్ అనేది. ఫోర్త్ యాప్ మనకి వాట్సాప్ ఉంది. ఫిఫ్త్ యాప్ సోనీ లివ్ కనబడుతుంది. ఇవి ఇండియాలో గూగుల్ ప్లేలో 2024 టాప్ 5 బెస్ట్ యాప్స్ అనమాట. నెక్స్ట్ న్యూస్ మనకి CCI నుంచి. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈ CCI వాళ్ళు ఇప్పుడు మెటాకి 213 కోట్ల రూపాయల జరిమానాన్ని అయితే విధించారు. ఎందుకు రా అని చెప్పంటే ఈ మెటాలోనే వాట్సాప్ ఉంటుంది, ఫేస్బుక్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఉంటుంది. ఎవరెవరైతే ఇప్పుడు మనం వాట్సాప్ యూస్ చేస్తున్నామో ఈ వాట్సాప్ లో మనం చేసే కాన్వర్సేషన్స్ ని బట్టి మనం ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళినప్పుడు ఈ ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకుని ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో యాడ్స్ వస్తుంది. వాట్సాప్ లో ఉండే డేటాని బ్రీచ్ చేసి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో కూడా వీళ్ళు యూస్ చేస్తున్నారు, అంటే బిజినెస్ కోసం ప్రైవసీ పాలసీస్ ని బ్రీచ్ చేస్తున్నట్లు దాదాపు 231 కోట్ల రూపాయలు అయితే జరిమానా విధించింది. మెటాకి సంబంధించిన స్పోర్ట్స్ పర్సన్ ఇప్పుడు దీనికి రెస్పాండ్ అయ్యారు. మన CCI విధించిన పెనాల్టీని డిసగ్రీ చేస్తూ అపీల్ కి వెళ్తాం మేము అని చెప్పని మెటా స్పోక్స్ పర్సన్ అయితే చెప్తున్నారు. చూడాలి మరి ఎంత దూరం వెళ్తుందో ఏంటనేది. సో ఇవి ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు ఉన్న టెక్ న్యూస్ అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. న్యూస్ ఖచ్చితంగా మీకు ఉపయోగపడ్డాయి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.